హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా హిందీలో రిలీజ్ అయిన జారా హట్కే జారా బచ్కే అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన వీడియోస్లో ఈ మధ్య కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అయింది. వీలైనంత వరకు ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళే మన మూవీలో క్యూట్ కపుల్స్, హీరో అండ్ హీరోయిన్. హీరో పేరు వచ్చేసి కపిల్, హీరోయిన్ పేరు సౌమ్య. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వీళ్ళ వెల్త్ ఏంటంటే వాళ్ళకి ప్రైవసీ దొరకట్లా. జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకంటూ ఒక సొంత ఇంటిని తీసుకోవాలి అనేదే వీళ్ళ డ్రీమ్ అనమాట. పెళ్లి చేసుకుని 2 years అయింది. ఆ రోజు వీళ్ళిద్దరిది మ్యారేజ్ యానివర్సరీ. సో అందువల్ల కేక్ కటింగ్ చేస్తూ ఉంటే ఫ్యామిలీ మొత్తం ఎందుకనో హీరోయిన్ అయినటువంటి సౌమ్య మీద కోప్పడతారు. రీజన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్స్ అన్నమాట. కేక్ లో ఎగ్ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంది. సో మా ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్ గా ఉంటే ఇది వచ్చేసి ఇప్పుడు మమ్మల్ని నాన్ వెజిటేరియన్ గా మార్చేసింది. మాకే తెలియకుండా నాన్ వెజ్ కేక్ తెప్పించింది. అయినా మీరిద్దరు లవ్ చేసి కదా పెళ్లి చేసుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో మాకు బాగా తెలుసు. మీ నాన్న ఆల్కహాల్ కి బాగా అడిక్టెడ్ పర్సన్ అంటగా, నువ్వు కూడా మీ నాన్నతో కలిసి రోజు మందు తాగేదాని అంటగా. సో అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన నువ్వు వెజిటేరియన్ గా ఎలా ఉంటావు? మమ్మల్ని కూడా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ గా మార్చేస్తావు అని చెప్పి మొత్తం అందరూ కలిసి సౌమ్య మీద గొడవ పడుతూ ఉంటే పాపం సౌమ్య, అత్తయ్య మావయ్య ఎందుకని మీరందరూ నా మీద అరుస్తున్నారు? కేక్ మారిపోయింది. యాక్చువల్ గా నేను వెజిటేరియన్ కేకే ఆర్డర్ పెట్టాను, కేక్ మార్చేసి వాళ్ళు తీసుకొచ్చేసారు, నాదేం తప్పులేదు అని చెప్తుంది. పాపం ఇంకా మన సౌమ్య ఎన్ని చెప్పినప్పటికీ ఇంట్లో వాళ్ళు అసలు వినట్లేదు. ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, వాళ్ళ అత్త కొడుకు. వాడు మాత్రం తెలియకుండా కిచెన్ లోకి తీసుకెళ్లి కేక్ ని తినేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నైట్ టైంలో సౌమ్య అలాగే కపిల్ వీళ్ళిద్దరూ పడుకుంటున్న సమయంలో, ఏమండి నాకు ఒక చిన్న ఆశ ఉంది, ఎప్పటికైనా మన ఇద్దరం మంచి హౌస్ తీసుకోవాలి, మనం ఇద్దరమే అక్కడ ఉండాలి, ఇక్కడ కొంచెం కూడా మనకి ప్రైవసీ దొరకట్లేదు, ఎలాగైనా అది జరిగేటట్లు చూడండి అని చెప్తుంది. కపిల్ ఏమో సర్లే, కొత్త ఇల్లే కదా, మనకంటూ ఒక ఇల్లు ఉంటే మనమిద్దరం అందులో హ్యాపీగా ఉండొచ్చు, ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి, సో వీలైనంత తొందరగా కొత్త ఇల్లు తీసుకుందామని చెప్పి 5 star ఇచ్చి తనని బుజ్జగిస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే కపిల్ అలాగే సౌమ్య వీళ్ళిద్దరూ వాళ్ళ కొత్త ఇంటిని చూడడానికి వెళ్తారు. అయితే వెళ్ళడానికంటే ముందు బయట నేమ్ ప్లేట్ కనిపించడంతో వాళ్ళ నేమ్ ప్లేట్ కూడా కొనడానికంటే ముందు తగిలించాలని చెప్పి నేమ్ ప్లేట్ తీసుకుంటూ ఉంటే అక్కడ కూడా కపిల్ బార్గెనింగ్ చేస్తుంటాడు. ఇది సౌమ్యకి అస్సలు నచ్చదు. ఏంటండి మీరు వాళ్ళు చెప్పిన రేట్ కి ఇచ్చేయచ్చు కదా, తీసుకునొచ్చు కదా, ఇక్కడ కూడా మీ పిసినారితనం చూపించాలని చెప్పి తన మీద కోప్పడుతుంది. ఇంకా ఎలాగోలాగా కపిల్ ఒక నంబర్ ప్లేట్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్తాడు ఇంటిని తీసుకోవడం కోసం. ఫైనలీ ఇద్దరు కలిసి ఇంటి ఓనర్ ని కలుస్తారు. అమ్మయ్య 35 లక్షలే కదండి, ఇచ్చేస్తాను, అది ఒకేసారి ఇవ్వకుండా లోన్ లో తీసుకుంటాను, నెల నెల ఈఎంఐ లాగా కట్టుకుంటాను అంటే, సార్ బాగా ఆలోచించి చెప్తున్నారా, మీలాంటి వాళ్ళకు ఇల్లు సెట్ అవ్వదు అంటే, మాకెందుకు సెట్ కాదు, మాకు ఇల్లు బాగా నచ్చింది అని చెప్తాడు. దాంతో ఇది 35 lakhs కాదు 45 lakhs అవుతుంది. ఇంటి చుట్టూ వర్కౌట్ చేయడానికి జిమ్, పార్క్, స్విమ్మింగ్ పూల్ ఇదంతా ఉండడం వల్ల ఇంకా ఫీజు ఎక్కువ అవుతుంది, 45 lakhs కట్టాలి అని అంటాడు. ఏంటండి మీరు ఫస్ట్ చెప్పింది 35 lakhs కదా, ఇప్పుడేంటి 45 lakhs అంటున్నారు, ఇప్పుడు మేము ఎలా కట్టాలి అంటే, సరే మేడం ఇలాంటి వాళ్ళకి ఇల్లు సెట్ అవ్వదులే, మీరు వేరొక ఇల్లు చూసుకోండి అని అంటాడు. దీంతో మనోడు కపిల్ కి కొంచెం అవమానం లాగా అవుతుంది. ఏంటంటే మా వల్ల కాదనుకుంటున్నారా, ఇలాంటి ఇల్లు తీసుకోవడానికి మీరు చూస్తూనే ఉండండి, పక్కనే ఇంతకంటే కాస్ట్ ఇల్లు తీస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కపిల్ సౌమ్యకి ఒక కూల్ డ్రింక్ తీసిచ్చి అందులో 2 straws వేసి, 2 ఎందుకు, ఒకే దాంట్లోనే మనం ఇద్దరం తాగుతాం అని చెప్తాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కపిల్ వచ్చేసి పొదుపుగా వాడే ఒక వ్యక్తి అనమాట. మన భాషలో చెప్పాలంటే పిసినారి పాపేలాగా. సౌమ్య వచ్చేసి స్కూల్లో తెలుగు టీచర్. ఒకరోజు వాళ్ళ స్కూల్లో స్టాఫ్ మెంబర్ అయినటువంటి ఒక ఆమె, నా కొడుకు కొత్త ఇంటిని తీసుకోబోతున్నాడు అని చెప్పి లడ్డు ఇస్తుంది. ఏంటండి కొత్త ఇల్లా, అలా ఎలా సడన్ గా తీసుకుంటున్నారు అంటే, గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీమ్ వచ్చింది, సొంత ఇంటి ప్రణాళిక అనే ఒక స్కీము, లోన్ లో మనం ఇంటిని తీసుకోవచ్చు అని చెప్తుంది గవర్నమెంట్ తరపున. ఇది విన్న తర్వాత అసలే మన సౌమ్యకి కొత్త ఇల్లు తీసుకుంటామని కదా, ఇంకా వెంటనే దాన్ని ఫోటో తీసుకుని ఇంటికి వెళ్ళి తన భర్త కపిల్ కి చూపించాలి అని అనుకుంటుంది. ఉంటే సరిగ్గా కంఫర్టబుల్ గా మాట్లాడడానికి వీలు కాదని చెప్పి సౌమ్య కపిల్ ని బయట స్ట్రీట్ ఫుడ్ తినడానికి బయటికి తీసుకొస్తుంది. ఇప్పుడు కూడా మనోడు ఫుడ్ ఒక
ప్లేట్ ఆర్డర్ చేసి దాన్ని బై 2 చేసి ఇద్దరు తిందాం అని చెప్తున్నాడు. సరిగ్గా అప్పుడే నువ్వు ఎప్పుడు ఇంకా మారవు, సరే నాకు విషయం తెలిసింది, అదేంటంటే గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీమ్ వచ్చిందంట, లోన్ లో ఇంటిని తీసుకోవచ్చంట అంటే కపిల్ ఇంకా మనం రేపే ఈ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, మనం కొత్త ఇల్లు కొనబోతున్నాం అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సార్ మేము ఈ స్కీమ్ కి ఎలిజిబుల్లా కాదా అంటే ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, అదేంటంటే వాళ్ళకి ఆస్తులు అస్సలు ఉండకూడదు, ఆల్సో కనీసం ఇల్లు కూడా ఉండకూడదు, అప్పుడే ఈ స్కీమ్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్తాడు. ఇది వినంగానే మనోడికి మనకేమో ఓన్ ఇల్లు ఉంది, అది మనదా అంటే కాదు మా నాన్న పేరు ముందు ఉంది, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే కుదరదు బాబు, మీకు ఆల్రెడీ కొంత ఆస్తి కూడా ఉన్నట్టుంది, సో మీరు ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ కాదు అని చెప్పేశారు. దాంతో సౌమ్య అలాగే కపిల్ వీళ్ళిద్దరూ చాలా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే అప్పటికే మనం కొత్త ఇల్లు కొనబోతున్నాం అని ఎగ్జైటెడ్ గా ఉంటారు కాబట్టి. దాంతో ఆఫీసర్ సరే మీరిద్దరూ అంతలా బాధపడిపోతున్నారు కాబట్టి కేవలం కూలి పని చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ స్కీము, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరిద్దరూ విడాకులు తీసుకోవాలి, విడాకులు తీసుకున్న తర్వాత మీ భార్య సౌమ్య డాక్యుమెంట్స్ పెట్టి ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారు, కానీ ఆ తర్వాత సౌమ్య పేరు మీద కొత్త ఇల్లు తీసుకోవచ్చు, పేరుకే డాక్యుమెంట్స్ లో మీరిద్దరూ విడిపోయినా కలిసే ఉంటారు, ఓకే అంటే చెప్పండి నేను అన్ని రకాలుగా ప్లాన్ చేస్తాను అని చెప్తాడు. దాంతో కపిల్ కి ఏంటి మేమిద్దరం విడాకులు తీసుకోవాలని చెప్పి ఏం అర్థం కాదు. ఆ తర్వాత సౌమ్య కపిల్ ని బయటికి తీసుకెళ్లి చెట్టు మీద ఉన్న పక్షుల గూడు చూపించి అది చూడు ఎంత హ్యాపీగా ఎంత ఫ్రీడమ్ గా బతుకుతున్నాయో వాటింట్లో, ఆ పక్షులు కూడా ఇల్లు కట్టుకుంది, ఇంకా మనమే కట్టుకోలేదు, మనకంటూ ఒక ఇల్లు కావాలి కదా, ఎలాగైనా మనం ఈ స్కీమ్ ద్వారా కొత్త ఇంటిని కొనాలి లోన్ లో, మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఆఫీసర్ చెప్పినట్టు మనం విడాకులు తీసుకోవాలి, పేరుకే కదా విడాకులు, మనం ఎప్పుడూ కలిసే కదా ఉంటామని చెప్పి తనని కన్విన్స్ చేసి ఒప్పిస్తుంది విడాకులు తీసుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ లాయర్ మనోజ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మేమిద్దరం ఒక కొత్త ఇంటిని తీసుకోవాలనుకుంటున్నాము, గవర్నమెంట్ నుంచి వచ్చిన కొత్త స్కీమ్ ద్వారా మేము విడిపోవాలి, అప్పుడే ఈ స్కీమ్ కి మేము ఎలిజిబుల్ అని చెప్పి జరిగిందంతా చెప్పి లాయర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాందేముంది విడాకులే కదా ఇచ్చేద్దామని చెప్పి విడాకులకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు. లాయర్ ని కలిసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సౌమ్య అలాగే కపిల్ ఇంకా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కొత్త ఇల్లు కొనబోతున్నారు అని చెప్పి. కొద్ది రోజులకి కోర్టు నుంచి ఒక నోటీస్ వస్తుంది, విడాకుల నోటీస్. ఇది చూసిన తర్వాత హీరో కపిల్ వాళ్ళ అమ్మ ఏంటండి ఈ వయసులో నాకు విడాకులు ఇస్తున్నారా అంటే, ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు ఇది మీకిద్దరికి విడాకుల నోటీస్ కాదు మీ కొడుకు కోడలిది, వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారంట అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు, అంతవరకు ఇంట్లోనే కలిసి హ్యాపీగా ఉన్న వీళ్ళు ఇప్పుడు సడన్ గా విడాకులు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి. ఆ తర్వాత సౌమ్య అలాగే కపిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ కలిసి రొమాంటిక్ గా ఉంటారు. ఇది చూసిన తర్వాత సరిపోయారు ఇద్దరును, చూడ్డానికేమో రొమాంటిక్ గా కలిసి బానే ఉన్నారు, కానీ ఈ విడాకుల నోటీస్ ఏంట్రా అంటే వాళ్ళని చూడంగానే సౌమ్య సడన్ గా కపిల్ మీద కోప్పడుతుంది, మావయ్య నీ కొడుకు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, నాకు వాడంటే అస్సలు ఇష్టం లేదని చెప్పి తన మీద కోప్పడుతుంది వాళ్ళందరి ముందు. ఇదేంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని కపిల్ సర్లే ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దామని తను కూడా సౌమ్య మీద కోపం ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఇంట్లో ఒక చిన్న పిల్లోడు ఉంటాడు కదా అత్త కొడుకు, వాడికి ఏంటి ఇంతవరకు వీళ్ళిద్దరూ కలిసి బానే ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇలా బిహేవ్ చేస్తున్నారంటే కొట్టుకున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్, వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ కపిల్ వాళ్ళ అమ్మ నాన్న చూడు బాబు విడాకులు అంటే ఏం తమాషానా, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా, ఇంకోసారి ఆలోచించు విడాకులు తీసుకోకని చెప్పి తనని కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా కపిల్ మాత్రం నో నాన్న నో అది నాకు నచ్చలే విడాకులు తీసుకుంటాను అంతే అని చెప్తున్నాడు. సర్లే కనీసం కోడల దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదామంటే సౌమ్య ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది, నాకు వాడు నచ్చలేదు 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 నేను విడాకులు తీసుకుంటానని. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులో వీళ్ళ తరపున వాదించే లాయర్ మనోజ్ వచ్చేసి యువర్ ఆనర్ సౌమ్య అలాగే కపిల్ వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా లేరు, వీళ్ళిద్దరికి విడాకులు ఇచ్చేయండి అంటే జడ్జి గారు చూడు బాబు చూడమ్మా మీకిద్దరికి అసలు ఏం ప్రాబ్లం వచ్చింది, 2 years అయిందని చెప్తున్నారు, మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా నాకు చెప్పండి, నేను మీకిద్దరికి విడాకులు ఇప్పిస్తాను అని చెప్తాడు.
దాంతో సౌమ్య, సార్ అదంతా ఏం లేదు, ఆన్లైన్లోనే ఉంటాడు కానీ సరిగ్గా రిప్లై ఇవ్వడు అని చెప్తుంది. ఏంటమ్మా ఇదంతా ఒక రీజనా? ఆన్లైన్లో ఉండి రిప్లై ఇవ్వకపోతే ఈ రీజన్కే విడాకులు ఇచ్చేస్తే 90% పీపుల్స్కి విడాకులు ఇచ్చేయాలి. నాది కూడా సేమ్ ప్రాబ్లం, నా భార్య ఆన్లైన్లో ఉంటే కూడా మెసేజ్ చేయదు, ఇంకా ఏదైనా స్ట్రాంగ్ రీజన్ చెప్పండి అని చెప్తాడు. అండ్ అంతేకాకుండా జడ్జి గారు కోర్టుకు రావడానికంటే ముందు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసుంటాడు. ఇంతకు ముందే కదా మీరిద్దరూ కలిసి ఉన్నారు, సో ఇవన్నీ మామూలే, ఒక 6 months టైం ఇచ్చామనుకో మీరే యాక్సెప్ట్ చేస్తారు, మీ మధ్య ఎలాంటి గొడవలు ఉండదు, ఒక 6 months మేము టైం ఇస్తున్నామని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత వీళ్ళ తరపున వాదించే లాయర్ మనోజ్ సౌమ్య అలాగే కపిల్ దగ్గరకు వచ్చి, ఏంటండి మీరు విడాకులు తీసి ఇవ్వాలి అని చెప్పారు. అయినా జడ్జి గారు ముందే కోర్టు బయట ఇద్దరు కలిసి కనిపించి లోపలికి వెళ్ళి విడాకులు అడిగితే అతను ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఇంకా ఒకే ఒక దారి ఉంది, అదేంటంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకరు అఫేర్ పెట్టుకున్నారని నిరూపించాలి కోర్టులో. కనీసం ఇందుకైనా మీరు ఒప్పుకుంటారా? ఇదైనా ప్రాపర్ గా చేస్తారా అంటే కపిల్ కి చిన్నప్పటి నుంచి ఒక క్రష్ ఉంటుందన్నమాట. అంటే పెళ్లి చేసిన తర్వాత సౌమ్యనే అన్ని అనుకోండి, పెళ్లి కావడానికంటే ముందు ఇప్పుడైతే కపిల్ తనని ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంటాడు. కపిల్ వాళ్ళ ఫ్రెండ్ కి కపిల్ అంటే ఇంట్రెస్ట్, సో ఎలాగైనా తనతో కలిసి ఉండి వీళ్ళు ఫోటో తీసి కోర్టులో ఆ ఫోటో చూపించి కపిల్ తన ఫ్రెండ్ తో అఫేర్ పెట్టుకున్నారని నిరూపించి విడాకులు తీసుకుందామని చెప్పి ఎలాగోలాగా సౌమ్యనే కపిల్ ని ఒప్పించి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి కపిల్ అనలాగే తన ఫ్రెండ్ ఇద్దరు కలిసేలాగా పార్క్ లో ఒక సిచ్యువేషన్ ని వీళ్ళే క్రియేట్ చేసి ఫోటో తీస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే కోర్టులో జడ్జి గారు ముందు కపిల్ అలాగే తన ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూపించిన తర్వాత, ఏమయ్యా కపిల్ దీని గురించి నువ్వేం చెప్తావు అంటే కపిల్ ఏం మాట్లాడు, సైలెంట్ గా ఉంటాడు. తరపున వాదించే లాయర్ వచ్చేసి, ఇంకా ఏం చెప్తాడు యువరానా, అమాయకమైన నా క్లయింట్ సౌమ్యని మోసం చేశాడు, వాడు ఒక మోసగాడు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, వాళ్ళిద్దరికి విడాకులు ఇచ్చేయండి అని చెప్పడంతో ఫైనల్లీ జడ్జి గారు విడాకులు ఇచ్చేస్తారు. విడాకులు తీసుకున్న తర్వాత సౌమ్య వాళ్ళ పుట్టిల్కి వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడతారు. ఆ తర్వాత నెక్స్ట్ డే సౌమ్య అలాగే కపిల్ కలిసి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అనుకున్నట్టే మేమిద్దరం విడాకులు తీసుకున్నాం, తన డాక్యుమెంట్స్ పెట్టి ఈ స్కీమ్ కి మమ్మల్ని ఎలిజిబుల్ చేయండి అంటే ఖర్చు అవుతుంది, 4 lakhs లంచం కావాలి అని అడుగుతాడు. ఏంటి సార్ మీరు ఇదేదో ముందే చెప్పిండొచ్చు కదా, మీరు 4 lakhs అడిగితే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పి, మీ వల్ల అవ్వకపోతే చెప్పండి మేము డైరెక్ట్ గా ఆఫీసర్స్ దగ్గరికే వెళ్తాము అని చెప్పి అక్కడికి వెళ్ళి తన గెటప్ అంతా చేంజ్ చేసి ఫ్రంట్ లో ఎక్స్ట్రా టీత్ ని యాడ్ చేసి తన గెటప్ మొత్తం చేంజ్ చేసి, ఆల్రెడీ హీరోయిన్ అక్కడికి వెళ్ళి ఉంటుంది కాబట్టి ఎక్కడ తనని గుర్తుపడతారేమో అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ పేరు మీద ఈ హౌస్ కి అప్లై చేద్దామని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే తను ఏం చెప్తాడంటే, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్ గా కపుల్ ని చూస్తూ ఉండడంతో తన వాళ్ళకాన్ని, సార్ మీకేం కావాలో నాకు అర్థమైంది, మీకు లంచమే కదా కావాలి, ఒక 5-10 ఇచ్చేస్తాను సార్ అని అంటాడు. దీంతో గవర్నమెంట్ ఆఫీసర్ కి కోపం వచ్చి, నాకే లంచం ఇస్తావా, ఇక నుంచి వెళ్ళిపోని కోపంగా అక్కడి నుంచి పంపించేస్తాడు. సౌమ్యకి కోపం వస్తుంది, నువ్వు కామ్ గా ఉండింటేనే మన పని అయింటుంది, లోన్ కి అప్లై చేసింటాము, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, అనవసరంగా నువ్వు లంచం ఇస్తానని చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని బయటికి తోసేశారు అని చెప్తుంది. ఫైనలీ ఎలాగోలాగా డైలీ అక్కడికి వెళ్ళి సౌమ్య బంగారం కొంచెం పెట్టి డబ్బులు కొంచెం పెట్టి ఎలాగోలాగా లోన్ కి అప్లై చేసేస్తారు. ఆ తర్వాత సౌమ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. డ్రాప్ చేసిన తర్వాత సౌమ్య ఉన్న ఇంట్లో వాచ్మెన్ ఒకడు ఉంటాడు. అతను కపిల్ ని, నువ్వెవరు అంటే నేను సౌమ్యకి బ్రదర్ అవుతాను అని చెప్తాడు. ఇప్పుడు సౌమ్య ఇండిపెండెంట్ ఒక చిన్న హౌస్ లో రెంట్కుంటుంది, పుట్టింట్లో ఉండకుండా. ఆ తర్వాత ఇంకొద్ది రోజుల్లోనే వీళ్ళు పెట్టిన లోన్ అప్లికేషన్ అప్రూవల్కి వచ్చేస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ లవ్ చేసుకుంటారు. అప్పటి నుంచే ఇంకా దూరం. ఈ ప్రాసెస్ లోనే కపిల్ యోగా క్లాస్ కి వెళ్తుంటే కపిల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే దాన్ని ఫోటో తీసి విడాకులు తీసుకుని ఉంటారు. ఆ అమ్మాయి నిజంగానే కపిల్ నా పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడేమో, తనకి డివోర్స్ అయిపోయింది కదా, సో మనం కపిల్ ని పెళ్లి చేసుకుందామని చెప్పి కపిల్ పైన ఒక మంచి ఇంట్రెస్ట్ తో రోజు తన కోసం ఎక్సైటెడ్ గా యోగా క్లాస్కి వచ్చేది. కపిల్ కూడా ఫ్రెండ్లీగానే తనతో మాట్లాడేవాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటారు కాబట్టి సౌమ్యని కపిల్ చాలా మిస్ అవుతాడు. తనకు ఫోన్ చేసి నేను ఇప్పుడు కలవడానికి వస్తున్నానని చెప్పి సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో ఫిజికల్ గా కూడా కలుసుంటారు. సరిగ్గా అప్పుడే గవర్నమెంట్ తరపున కొంతమంది వెరిఫికేషన్ కోసం నిజంగానే సౌమ్యకి ఎవరు లేరా, తనకి ఇల్లు లేదా అని చూడడం కోసం ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కపిల్ అని అలాగే సౌమ్య వీళ్ళిద్దరిని చూసి కపిల్ ని, నువ్వెవరు అంటే నేను
ప్లంబర్ అండి, పని చేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే బయట ఉన్న సెక్యూరిటీ వచ్చేసి ప్లంబర్ కావాలని చెప్పారు కదా మేడం, తీసుకొచ్చానని చెప్పి తనకి చూపిస్తే అక్కడున్న ఆఫీసర్ కి ఏంటి ఇప్పుడే కదా ప్లంబర్ లోపలికి వెళ్ళాడు, లోపల ఉన్నది ప్లంబర్ కదా మరి ఇంకెవరు అని చెప్పి ఆఫీసర్ కి ఏం అర్థం కాదు. ఎలాగోలాగా సౌమ్య మేనేజ్ చేసేస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి లోన్ అప్లై చేసిన ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిందంతా చేసేసాము, మాకు ఎప్పుడు ఇల్లు రాబోతుంది అంటే 16th డేట్న ఎవరెవరికి ఇల్లు రాబోతుందో వాళ్ళకి లిస్ట్ రాబోతుంది, ఆ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు ఉండబోతుంది అని చెప్తాడు. అమ్మయ్య ఫైనలీ మాకు ఇల్లు వచ్చేస్తుంది అన్న ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటికి. అదే హ్యాపీనెస్ తో నైట్ సౌమ్య అలాగే కపిల్ వీళ్ళ లాయర్ మనోజ్ వీళ్ళిద్దరూ కలిసి మందు తాగుతూ చిల్ అవుతుంటే సెక్యూరిటీ అక్కడికి వచ్చి సార్ మా కూతురికి కొంచెం హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాను, మా ఆవిడ కూడా చాలా కష్టపడుతోంది డబ్బుల కోసం, మాకు ఇల్లు కూడా లేదు, మేము ఇక్కడే ఉంటున్నాము అని చెప్పి పైన ఒక చిన్న లాగేసి చలికి అక్కడే ఉంటారు. ఇదంతా కపిల్ అన్నలకే సౌమ్య చూసి కనీసం వీళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, వీళ్ళు చూడు ఈ చిన్న గుడిసెలో ఎంత కష్టపడుతున్నారని చెప్పి ఒకలాగా బాధపడతారనమాట, మనం మరీ ఇలాంటి సిచ్యువేషన్ లో లేమని. ఆ తర్వాత 16th డేట్ వచ్చేస్తుంది. ఇంకా లిస్ట్ లో వీళ్ళ పేరు ఉందా లేదా చూసుకోవడానికి ఎంతో ఎగ్జైటెడ్ గా మార్నింగ్ రెడీ అయ్యి ఆ ప్లేస్ కి వెళ్తే లిస్ట్ రానే రావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు, వీళ్ళతో పాటు హౌస్ కి అప్లై చేసిన వాళ్ళందరూ. ఆ తర్వాత కొంతసేపటికి వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ ఏజెంట్ వీళ్ళని మోసం చేశాడు, డబ్బులు దొబ్బేసి పారిపోయాడు అని చెప్పి ఇల్లు లేదు ఏం లేదు, అప్లై చేసుకోవడానికి వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు మోసం చేసి పారిపోయాడు అని అర్థమవుతుంది వీళ్ళకి. ఆ తర్వాత ఎంతో ఎగ్జైటెడ్ గా కొత్త ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉందామనుకున్న సౌమ్య అలాగే కపిల్ కళ చెదిరిపోతుంది. వాళ్ళ ఏజెంట్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. తర్వాత వీళ్ళిద్దరూ ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీస్ చెప్దామంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో భయపడి చెప్పడం వద్దు అని చెప్పి కపిల్ సౌమ్యకి చెప్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే సౌమ్య కపిల్ని కలవడానికి వస్తే కపిల్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అదేనండి క్రష్ ఒక అమ్మాయి ఉంటుంది కదా తనతో. ఇదంతా సౌమ్య చూసి ఓహో ఇందుకైనా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, ఇప్పుడు నువ్వు దీంతో క్లోజ్ అయిపోయావా, నాకు అర్థమైంది నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నావో నేను ఇప్పుడు కల్లారా చూసేసానని చెప్పి కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత లాయర్ మనోజ్ ఏంటి కపిల్ మీరిద్దరూ కలిసి ఉండడానికే కదా ఇదంతా చేస్తున్నారు, విడాకులు తీసుకున్నారు, కొత్త ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు మీరిద్దరూ ఇలా చేయడం కరెక్ట్ అయినా, ఎందుకని చివరికి మీరిద్దరూ విడిపోయే స్టేజ్ కి వచ్చేసారని చెప్పి మీరిద్దరూ విడిపోకండి కలిసి ఉండండి అని చెప్పి అడ్వైస్ ఇస్తాడు. ఆ తర్వాత కపిల్ సౌమ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు నాకు తనకి ఏం లేదని నీకు తెలుసు కదా, ఎందుకని నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటే సౌమ్య నాకు నీ గురించి మొత్తం తెలుసు అని కోప్పడి నీ వల్ల ఒక ఇల్లు కూడా తీసుకోవడం చేత కాదు అని చెప్పి కోప్పడుతుంది. అంతేకాకుండా నువ్వు ఇంత పిసినారుగా ఉంటే ఎలా నీతో ఒక అమ్మాయి ఉంటుంది అని కూడా చెప్తుంది. దీంతో కపిల్ కోపం వచ్చి నీ కోసమే కదా నేను సేవింగ్ చేసి డబ్బులు దాచుకుంటూ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ లోన్ కి అప్లై చేసాం, ఇప్పుడు ఇలా జరిగిందంటే నేను మాత్రం ఏం చేయను, దయచేసి నన్ను అర్థం చేసుకొని సౌమ్య అలాగే కపిల్ వీళ్ళిద్దరూ బాగా గొడవ పడుతున్నారు. వీళ్ళిద్దరూ బాగా గొడవ పడుతుంటే సెక్యూరిటీ అతను అక్కడికి వచ్చి వీళ్ళని సమాధానం చేయడానికి ట్రై చేస్తుంటే కపిల్ సెక్యూరిటీని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం సెక్యూరిటీ అతను బాగా బాధపడతాడు. ఆ తర్వాత ఇద్దరికి గొడవ అవడంతో సౌమ్య అలాగే కపిల్ వీళ్ళిద్దరూ విడిగానే ఉంటారు, ఒకరినొకరిని బాగా మిస్ చేసుకుంటారు. కొద్ది రోజులకి వీళ్ళు అప్లై చేసిన లోన్ వీళ్ళకి శాంక్షన్ అవుతుంది. అది చూడంగానే సౌమ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సౌమ్య పేరు మీద ఇల్లు వచ్చింది కాబట్టి సౌమ్యని తీసుకుని వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఇల్లుని చూడడానికి వెళ్తారు. ఇల్లుని చూసిన తర్వాత ఎంత బాగుంది ఇల్లు అని అనుకుంటూ ఉంటే సౌమ్య మాత్రం ఎవరి కోసం అయితే ఈ ఇల్లుని తీసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటుందో ఇప్పుడు తనే పక్కన లేకపోవడంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యి బాధపడుతుంది. ఇంకా వెంటనే తనని కలవాలని చెప్పి కపిల్ దగ్గరికి వెళ్తే కపిల్ అప్పటికే హాస్పిటల్లో ఉంటాడు. వాళ్ళ అత్త లివర్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆపరేషన్కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుందని టోటల్ ఫ్యామిలీని సఫర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న కపిల్ ఫ్యామిలీని చూసిన సౌమ్య ఒక నిజం తెలుసుకుంటుంది. ట్రీట్మెంట్ కోసం డబ్బులు దాచి వాళ్ళ సొంత ఇంటిని కూడా అమ్మేసి ఇప్పుడు కపిల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్న వాళ్ళ అత్త మామ గురించి అసలు నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళ మామ వాళ్ళ అత్తని ఎంత ప్రేమిస్తున్నాడు, తన మీద ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు అనేది అర్థం చేసుకుంటుంది.
అని అంతేకాకుండా మావయ్య సౌమ్యతో ఏం చెప్తారంటే, నేను మీకిద్దరికి ప్రైవసీ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను, భార్య ఆరోగ్యం బాగాలేదని నేను మీ ఇంట్లో ఉన్నామే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా మేము ఏ రోజు నడుచుకోలేదు, మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత కపిల్ అనలకే సౌమ్య సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. సౌమ్య ఏమో కపిల్తో సరే ఓకే నాదే తప్పు, ఐఎమ్ సారీ, చిన్న చిన్న విషయాలకే గొడవ పడ్డాం, ఇప్పుడు నేను మొత్తం అర్థం చేసుకున్నాను, నన్ను ఇది వరకు లాగా పెళ్ళాంగా యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను ఎప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వు నన్ను పిసినారి అని అన్నావు కదా, నేను అలా ఎందుకుంటున్నానంటే మన రిలేషన్షిప్ ఈ రోజుతో ఆగేది కాదు, లైఫ్ లాంగ్ ఉండాలి, ఈ రోజు నేను నీకు తీసిచ్చినట్టే రేపు కూడా తీసి ఇవ్వాలి కదా, రేపు తీసి ఇవ్వాలంటే ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అందుకనే నేను సేవింగ్ చేస్తున్నాను, నేను ప్రతి మినిట్ నీ కోసమే ఉన్నాను, నేను సంపాదించే ప్రతి రూపాయి కేవలం నీ కోసం, రేపు పొద్దున్న మనకు పుట్టబోయే బిడ్డల కోసం అని చెప్పి తను కూడా నేనేమైనా నేను ఇబ్బంది పెట్టింటే సారీ అని చెప్పి సౌమ్య అని అలాగే కపిల్ వీళ్ళిద్దరూ ఒకటవుతారు. దాంతో వీళ్ళిద్దరూ రియలైజ్ అయ్యేది ఏంటంటే అందరూ కుటుంబంగా కలిసి ఉంటేనే బాగుంటుంది, మనమందరం కలిసి హ్యాపీగానే ఉందాం అని చెప్పి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇల్లుని సెక్యూరిటీ ఇల్లు లేకుండా ఇంటి పైన ఒక చిన్న గుడిసెలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఇచ్చేసి ఒక మంచి హ్యాపీ సాటిస్ఫాక్షన్ తో తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి హ్యాపీగా యథావిధిగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. వీలైనంత తొందరగా ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్.